ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్య ప్రలోకంలోనికి వెళదాం. వాక్యానికి వెళ్ళే ముందుగా ప్రార్థన చేస్తున్నాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనం చేస్తున్నాం. మహాగరుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి నాయనా, నీ మహిమను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ కృప, నీ కనికరమును ఈ స్థలమందు ఉంచినందుకే స్తోత్రం. నీ దాసురాలైన నన్ను బలపరచండి. ఏ విధమైన చేత బలహీనతలు ఆవరించకుండా నీ కృపను, నీ కనికరము, నీ శక్తిని నా మీద నింపి బలహీనతలలో నీ శక్తిని దీవించున్నవి. యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. నేటి అంశము ఏమనగా క్రీస్తుతో లేపబడి. క్రీస్తుతో లేపబడి. క్రీస్తు వారు పునరుద్ధారుడయ్యాడు, తిరిగి ఆయన లేచున్నాడు అని గత వారము పునరుద్ధాన దినమున మనము ధ్యానము చేసి ఉన్నాం. దినం మనం గమనించినట్లయితే లేఖన భాగములు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు మరొకసారి చదువుకున్నాం. 4 వచనాల వరకు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మాటలు ఇక్కడ మనము చదివిన లేఖన భాగంలో దేవుడు మానవులకి ఒక సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ సత్యము ఏమిటనగా మనుషులు భూమి మీద కోరవలసింది ఏమిటనగా క్రొత్త జీవాన్ని. క్రొత్త జీవాన్ని మనమందరము జీవిస్తూ ఉన్నాం. కానీ ఈ జీవము కాక మనిషి ఈ లోకంలో జీవించిన కాలంలో ఒక క్రొత్త జీవాన్ని మనము పొందుకోవాలి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఈ జీవము ఎక్కడ ఉన్నది? ఈ జీవము ఎవరితో ఉన్నదనగా క్రీస్తులో ఉన్నది, క్రీస్తుతో ఉన్నది. ఆమేన్. ఈ క్రొత్త జీవము క్రీస్తునందు మాత్రమే ఉన్నది. అందుకే క్రీస్తు పునరుద్ధానుడై లేపబడి ఆయన జీవించుచున్నాడు కనుక ఆయన ద్వారానే మనకును ఈ క్రొత్త జీవము కలుగును. దేవునికి స్తుతి కలుగును గాక. అందుకే మనం గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూద్దాము. రోమా పత్రిక 6వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. కాబట్టి తండ్రి మహిమ వలన నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మనము క్రీస్తుతో కూడా ఏమై ఉన్నాము? మరణించిన వారము అని ఎట్లు చెప్పగలుగుతున్నాం అనగా బాప్తిస్మము ద్వారా. బాప్తిస్మము అనే మారు మనస్సు పొందుట ద్వారా మన పాత జీవితము చంపివేయబడింది, పాతి పెట్టబడింది. మరలా తిరిగి మనము నూతన జీవితము, నూతన స్వభావము, నూతన జీవములోనికి వచ్చి ఉన్నాం. మనము క్రీస్తుతో మరణించిన వారమైతే క్రీస్తుతో కూడా తిరిగి బ్రతికించబడుతున్నాము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దాని ద్వారా
క్రీస్తు యొక్క జీవము మనలో ఉన్నది. ఆమేన్. మరణమునందు ఆయనతో ఐక్యం ఎలాగై ఉన్నామో పునరుద్ధానమునందు కూడా మరలా తిరిగి లేచటము అన్నది, తిరిగి జీవాన్ని పొందుకోవడం అన్నది ప్రభుతో మనము ఐక్యము కలిగి ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మన యొక్క జీవము ఎక్కడ దాచబడి ఉన్నదంట? క్రీస్తునందు దాచబడి ఉన్నది. కనుక మీ మనస్సులను, మీ హృదయాలను, మీ చూపులను, మీ తలంపులను, మీ ఆలోచనలు భూమి మీద ఉంచనివ్వకండి. హల్లెలూయా. భూమి పైన వాటిని మీరు వెతకకూడదు. ఎందుకనగా మీ దృష్టి అంతా కూడా దేనిపైన ఉండాలంట? పరలోకమందు సింహాసనాసీనుడైన యేసు వైపు మాత్రమే మనము చూడగలగాల. ఆమేన్. అయితే యేసు ద్వారా మనం ఏం పొందుకున్నాము? యేసుక్రీస్తు ప్రభు ద్వారా అనగా నూతన జీవము. ఈ నూతన జీవం ఎలా వస్తుంది అనగా క్రీస్తుతో ఈ లోకంలో మనము మరణించిన వారమైతే, ప్రభువును ఒప్పుకొని విశ్వసించి బాప్తిస్మము పొందిన వారమైతే క్రీస్తుతో కూడా మరణిస్తాము. మరలా నూతన జీవము పొందుకొని క్రీస్తుతో లేపబడతాము. ఈ నూతన జీవముని ఏమంటారు? చెప్పగలరా? చెప్తారా ఎవరైనా? క్రొత్తగా జన్మించడం. అదే నూతన జీవాన్ని ఏమని మనము చెప్పగలము? దీనిని నిత్య జీవము. ఆమేన్. హల్లెలూయా. ఈ నూతనముగా పొందుకున్న జీవము కొంతకాలం ఉండేది కాదు. ఈ జీవం ఎప్పటి వరకనగా నిత్య జీవము, నిత్యము జీవించున్నది, సదాకాలము నిలుచున్నది. ఆమేన్. అందుకే మొదట మానవులముగా పుట్టాము, మరణిస్తాము, మరణించిన తర్వాత ఈ జీవము కోల్పోతుంది. దేవుడిచ్చిన నూతన జీవము ఏమవుతుంది? అది నిత్యము జీవింపచేస్తుంది. దానిని ఏమంటారు? నిత్య జీవము. ఆమేన్. ఇదే నూతన జీవము. అందుకే మనము గమనిస్తే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు చూద్దామండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము జరుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకు తెలియచేయుచున్నాము. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. చూడండి పై వచనము, జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది సూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్ష మాయను. ఆమేన్. హల్లెలూయా. ఆదిలో జీవం ఎక్కడున్నది? ఆదిలో జీవం ఎక్కడున్నది? ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. మొట్టమొదటి వచనములు ఇక్కడ ఏం చూస్తున్నాము? జీవ వాక్యము. వాక్యములు ఏముందండి? జీవం ఉంది. ఆమేన్. హల్లెలూయా. విత్తనములో ఏముంది? జీవం ఉంది. అందుకే మనము విత్తినప్పుడు విత్తనములో నుండి చెట్టు వస్తుంది. మనుషులు ఏముంది? జీవం ఉంది. ఈ జీవం అన్నది ఏం జరుగుతుంటుంది? పెరుగుతూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వీరు జీవవాక్యముల గురించి తెలుసుకున్నారు. ఎవరు? అపోస్తలుడైన యోహాను గారు. ఆయన యొక్క శిష్యుడైన యోహాను గారు జీవవాక్యమును తెలుసుకుని ఆ జీవవాక్యము ద్వారా మేము నిత్య జీవాన్ని పొందుకున్నాము. వాక్యము వినటం వలన ఏమొస్తుంది? విశ్వాసం. విశ్వాసము ద్వారా విధేయత, మారు మనస్సు, మారు మనస్సు ద్వారా బాప్తిస్మము, మారు మనస్సు అన్న పాప క్షమాపణ, దాని ద్వారా జీవము, నూతన జీవము. ఆ నూతన జీవము నిత్య జీవము. హల్లెలూయా. అంటే ఇక్కడ దేని గురించి చూపిస్తున్నాడు యోహాను భక్తుడు అనగా, నేను ఒక జీవాన్ని చూసి ఉన్నాను, ఆ జీవముల గురించి నేను సాక్ష్యము ఇచ్చుచున్నాను. ఆ నిత్య జీవమును మేము చూచి. నిత్య జీవాన్ని చూచాడా?
యోహాను గారు నిత్య జీవాన్ని చూశాడా? చెప్పండి. మనము కూడా నిత్య జీవాన్ని ఇప్పుడు చూస్తున్నామా? దేవునికి స్తోత్రములు కలుగును గాక. అంటే విశ్వసించిన ప్రతి ఒక్కరిలో ఏముండాలా? జీవం ఉండాలా. ఆ జీవాన్ని మేము పొందుకున్నామన్న నిర్ధారణ ఉండాలా. ఖచ్చితమైన అభిప్రాయము ఉండాలా. ఇక్కడ ఏమని చెప్తున్నాడు యోహాను భక్తుడు? శిష్యుడైన యోహాను ఏమంటున్నాడు? నేను జీవమును చూచి ఉన్నాను, ఆ జీవమును నేను కనుగొని ఉన్నాను. ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి ఏం చేస్తున్నారండి? సాక్ష్యము ఇచ్చుచున్నారు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. క్రీస్తు పునరుద్ధానుడు అవడము భక్తుడైన యోహాను గారు చూశారు. ఆ పునరుద్ధానం ద్వారా వీరికి మారు మనస్సు, పాపక్షమాపణ కలిగింది. వీరు కూడా విశ్వసించడం ద్వారా వీరి జీవితంలో ఏమొచ్చింది? నిత్య జీవాన్ని పొందుకుంటున్నారు. ఆ జీవమును వీరు పొందుకున్నారు. ఆ జీవాన్ని కనులారా చూస్తున్నారు, అనుభవిస్తున్నారు. ఒక సాక్ష్యముగా ఉండడమే కాదు, నిత్య జీవాన్ని పొందుకున్న వారుగా సాక్షులుగా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనము కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఏం పొందుకున్నాం? మనము నూతన జీవాన్ని పొందుకున్నాము. ఆ నూతన జీవం ఏమిటి? నిత్య జీవము. అంటే నిత్యము జీవించు కృప ఉన్నది. ఆ జీవము, నువ్వు పొందుకున్న జీవం ఎక్కడ దాచబడి ఉన్నదనగా క్రీస్తునందు దాచబడి ఉన్నది. అది ఎక్కడ ఉన్నదనగా పరలోకములో ఉన్నది. నీవు పొందుకున్న నిత్య జీవము పరలోకమందు దాచబడి ఉన్నది, నీ కొరకు సిద్ధపరచబడి ఉన్నది. కనుక అతి శ్రేష్టమైన, విలువైన, ఆశీర్వాదకరమైనటువంటి ఆ జీవమును గురించి నువ్వు పైనున్న వాటిని వెతుకు గాని భూమి మీద ఉన్న వాటి కొరకు నువ్వు మనస్సు పెట్టుకోకూడదని ఎవరికి చెప్తున్నాడు ఇక్కడ ఈ మాటలు? సంఘములకు నమ్మిన విశ్వాసులకు హెచ్చరిక జరుగుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. అందుకే మనల్ని కూడా ప్రశ్న వేస్తే, అమ్మా నువ్వు పరలోకం వెళ్ళగలవా? పరలోకం వెళతామని నీకు నమ్మకం ఉన్నదాన్ని ఎవరైనా అడిగితే ఒక సెకండ్ ఏం చేస్తామండి? ఆలోచనలో పడిపోతాం. నిజంగా మాకు పరలోకము ఉన్నదా, వెళ్ళగలమా అని ఆలోచనలో ఉంటాం. మతమారైతే ప్రార్థన చేస్తాం. ప్రతి దినము ప్రభా సిద్ధపరచు, నీ రాత్రిలో జ్ఞాపకం చేసుకొని అడుగుతాం. కానీ ఖచ్చితంగా ప్రభు వచ్చినప్పుడు నేను పరలోకము వెళ్తాను, ఆ నిత్య జీవాన్ని నేను పొందుకుంటానన్న ఖచ్చితమైన అభిప్రాయము మన జీవితాలలో ఉందా? చెప్పండి, ఉందా? ఎవరైనా గుండె మీద వేసుకుని చెప్పగలరా ధైర్యంగా నేను పరలోకం వెళ్తానని చెప్పగలిగిన వారు ఎవరైనా ఈ సంఘంలో ఉన్నారా? చెప్పండి. సందేహము ఉన్నది అంటే ఇంకా నీలో లోపాలు ఉన్నాయి. కాబట్టి విశ్వాసం ఎలా ఉండాలా? నేను తప్పనిసరిగా నా ప్రభు ప్రత్యక్షతలో ఆయన వచ్చినప్పుడు నేను ఎత్తబడతాను, ఆ నిత్య జీవాన్ని నేను పొందుకుంటాను. ఆమె ఖచ్చితంగా హల్లెలూయా నా ప్రభు ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు అన్నవారు మరొక్కసారి మీ గుండెల మీద చేసుకుని చెప్పండి, నేను వెళ్తాను పరలోకము. ఆమేన్, అలాగే ఉండాలా, అభిప్రాయము ఉండాలా. ఆమేన్. ఉద్యోగాలకు ప్రయత్నం చేసే ఏ వ్యక్తినైనా అడగండి, ఎగ్జామ్ రాసే ప్రతి వ్యక్తిని కదిలించి చూడండి. ఏమా నువ్వు ఎగ్జామ్ పాస్ అవుతా అంటే నాకు మంచి కాన్ఫిడెంట్ ఉంది, నేను పాస్ అవుతాను, మెరిట్ మార్క్స్ తో నేను పాస్ అవుతాను, నేను ఫస్ట్ ర్యాంక్ వస్తుందని అంటారు. ఎందుకని చెప్పండి? వాళ్ళు చదివారు, ఆ కెపాసిటీని నింపుకున్నారు, వారిలో ఆ ధైర్యం ఉంది, పాస్ అవుతానన్న నిర్ధారణ. అంటే ఏం కలిగింది వాళ్ళలో? ఆ యొక్క కెపాసిటీని, అంటే వారి యొక్క చదువులోనే వారు ఆ దిట్టను కలిగి ఉన్నారు. ఆమె మంచి ఖచ్చితమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. ఉద్యోగానికి వెళ్లే వారిని కూడా నేను సక్సెస్ అవుతాను, ఖచ్చితంగా నేను ఆ పరిధిలో నిలవబడ్డాను, నేను ఓడిపోను అని వారు స్ట్రాంగ్ గా ఉంటారు. ఎందుకని చెప్పాలా? వారు అందుకు ఖచ్చితమైన అభిప్రాయంలో పోరాడారు, నిలబడ్డారు. గెలవడానికి వారి మనస్సు, వారంతా కూడా రెడీగా ఉన్నారు. అయితే ఆత్మ సంబంధముగా పరలోకం చేరాలనుకున్న మనకు కూడా ఏముండాలండి? ఆ ధైర్యం ఉండాలా, ఆ విశ్వాసం ఉండాలా, ఆ బలమైన స్థిరత
దేవుని రాజ్యాన్ని పొందుకుంటానన్న ధైర్యముతో ఆ యొక్క బలముతో మనము కొనసాగాల. దేవునికి స్తుతి కలుగును గాక. అందుకే మనం గమనిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనాల వరకు చదువుతాం. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉన్నప్పుడు కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు యుగ యుగములో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. ఆమేన్. ఒకప్పుడు క్రీస్తు మరణించక మునుపు, ఆయన రక్తం ద్వారా పాప క్షమాపణ లేక మునుపు మానవుల స్థితి ఏమిటి? చచ్చిన వారముగా ఉన్నాము. అయితే ఆయన కరుణా సంపన్నుడై తన యొక్క ప్రాణమును అర్పించడం ద్వారా ఏం చేశాడు? క్రీస్తుతో కూడా తన ప్రేమ చేత మనల్ని బ్రతికించాడు. కాబట్టి కృప చేత మనము రక్షింపబడి ఉన్నాము. కనుక ఈనాడు ఎలా ఉండాలంట? ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహిమైశ్వర్యమును రాబో యుగములో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి. ఎప్పుడు లేపుతాడంట? రానున్న కాలమందు, ప్రభు వచ్చే కాలమందు ఆయనతో లేపి పరలోకమందు ఆయనతో కూడా ఏం చేయనట్ట? కూర్చుండ పెట్టును. అందుకే కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏం చూస్తున్నాము? యేసు ప్రభు వారు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఆయన ఎక్కడ కూర్చొని ఉన్నాడు? సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. నువ్వెందుకు ఆయన వైపు చూడాలా? ఆ రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించాలి. ఆ రాజ్యంలో ఆయన కూర్చున్న సింహాసనం దగ్గర నీకు కూడా ఏముంది? సింహాసనాలు ఉన్నాయి. ఆ సింహాసనం మీద జయించిన నిన్ను కూడా కూర్చుండబెట్టుకుంటాడు. ఆమేన్. కాబట్టి భూలోక సింహాసనాల వైపు చూడకు, భూలోకపు ఆస్తి వైపు చూడకు, భూ సంబంధమైన ఆశీర్వాదముల కొరకు వెతులకు. ఆమేన్. క్రీస్తు మనల్ని బ్రతికించాడు. మనం ఇప్పుడు లేపబడి ఉన్నాము. హల్లెలూయా. ప్రభువు వచ్చినప్పుడు రాబో యుగమునందు మనమందరము లేపబడతాము. లేపబడి ఆయనతో పాటు పరలోకములో ఆయన సింహాసనం మీద కూర్చుంటాము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? 6వ వచనంలో కూడా గమనించండి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. కాబట్టి ఎలా ఉండాలి? సంఘము నిర్దోషమైనదిగా, నిష్కలంకమైనదిగా, ఆయన సన్నిధిలో పరిశుద్ధమైన వారముగా ఉండాలి. ప్రభు రాజ్యంలోనికి వెళ్ళాలంటే ఎలా ఉండాలి? మనము నిర్దోషులుగా ఉండాలా, నిష్కలంకముగా ఉండాలా, పరిశుద్ధముగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు. అనగా ప్రభువారు మనల్ని ముందుగానే తన కోసము నిర్ణయించుకుని తన రక్తం ద్వారా మన పాపములను కడిగి మనల్ని మృతులుగా ఉన్న మనల్ని ఆయన లేపి ఉన్నాడు సజీవులుగా. లేచిన మనము ఆ రాజ్యంలో వెళ్ళి ఆ యొక్క సింహాసనము, దేవుడు సిద్ధపరిచిన సింహాసనం మీద మనము కూడా కూర్చుంటాము. ఆమేన్. హల్లెలూయా. ఇంకా మనం చూద్దాము. యోహాను సువార్త 1వ అధ్యాయం 12-13 వచనాలు చూద్దామా. తన్ను ఎందరు అంగీకరించును వారందరికీ, అనగా ఆయన నామమందు విశ్వాసముంచిన దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించును. హల్లెలూయా. చూడండి, తనను ఎందరు అంగీకరించును, తన నామమునందు ఎందరైతే విశ్వాసముంచును వారందరికీ ఏం అనుగ్రహించాడు? ఆయన పిల్లలకుటకు దేవుడు అనుగ్రహము ఇచ్చాడు. ఆమేన్. ఆ కింద వచనము, వారు దేవుని వలన పుట్టిన వారే కాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనను మనుజేచ్ఛల వలనను పుట్టిన వారు కాదు. ఆమేన్. హల్లెలూయా. నూతన జీవం అంటే ఏమర్థమవుతుంది చెప్పండి? ఒకడు క్రొత్తగా జన్మించితేనే నిత్య జీవముల గురించి నీకు
ప్రేమను కూర్చిన సాక్ష్యాన్ని యోహాను గారు ఇచ్చారు. ఆమేన్. అందుకే ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా ఏం చేశాడు? మన మధ్యలో ఆయన నివాసము చేసి ఉన్నాడు. ఆ వాక్యమే మనలో దేవునికి మహిమ తలను మార్చింది, నూతన జన్మలోనికి నడిపించింది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఒకప్పుడు చచ్చిన వారము, ఇప్పుడు బ్రతికింపబడిన వారము. ఒకప్పుడు మన తల్లిదండ్రుల ద్వారా మనము ఈ లోకంలో గర్భము ధరించి మన చేర్చుల ద్వారా, శరీరేచ్చుల ద్వారా, శరీర రక్త మాంసముల ద్వారా మనము పుట్టిన వారము ఉన్నాము. ఎప్పుడైతే క్రీస్తులో ఏం చేస్తున్నాము? నూతన జన్మ ఎత్తి ఉన్నాము, మారు మనస్సు పొంది ఉన్నాము, నూతన మార్గములో నడుస్తూ ఉన్నాము, జీవ మార్గములో నడుస్తూ ఉన్నాము, నిత్య జీవాన్ని పొందుకొని ఉన్నాము, నూతన జీవముతో అనుభవిస్తూ ఉన్నవారము. కాబట్టి ఇప్పుడు పరలోక రాజ్యం ఉందా లేదా? మనకు చెప్పాలా ధైర్యంగా? పరలోక రాజ్యము ఉన్నది. నేను పరలోకములో నిత్య జీవాన్ని పొందుకుంటాను. నేను పైన వాటిని మాత్రమే చూడాలా? పైన నా యేసు సింహాసనాసీనుడై ఉన్నాడు, అక్కడ నాకు కూడా సింహాసనం ఉన్నది. హల్లెలూయా. అక్కడ నన్ను ప్రభువు వారు కూర్చుండ పెడతాడు. నేను జయించి ఉన్నాను, లోకమును జయించి ఉన్నాను. లోకమును జయించిన విశ్వాసం దేని ద్వారా కలుగుతుంది చెప్పండి? మారు మనస్సు ద్వారా, ప్రభు అయిన యేసును అంగీకరించడం ద్వారా. ఆమేన్. హల్లెలూయా. నేను లోకములో ఉన్న వాటి కంటే గొప్పవాడిని, నీలో ఉన్న వాటి కంటే గొప్పవాడను. హల్లెలూయా. నేను లోకాన్ని జయించున్నాను, నీలో నేనున్నాను. కాబట్టి మీరు కూడా లోకాన్ని జయిస్తారన్నారా, ఓడిపోతారన్నారా? లోకమును జయించిన విశ్వాసమే నిత్య జీవము. లోకమును జయించిన వారికి సింహాసనము. లోకములోని అపరిశుద్ధమైన వాటిని విడిచిపెట్టి పరిశుద్ధత, నిర్దోషత్వము, నిష్కాంతమైన హృదయము కలిగిన వారికే పరలోకము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మన దృష్టి ఇప్పుడు ఎవరి మీద ఉండాలా? క్రీస్తు మీద ఉండాలా? పైనున్న పరలోక రాజ్యం మీద ఉండాలా? ఆమేన్. హల్లెలూయా. అందుకే గమనిస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు చదువుతాం. మెట్టుకు సహోదరులారా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుడును. పౌలు గారు రాస్తున్నారు ఇక్కడ, మెట్టుకు సహోదరులారా. ఎవరు పౌలు గారికి సహోదరులు? ఎవరండి? ఎవరు పౌలు యొక్క సహోదరులు? ఎవరు? సంఘము. క్రీస్తునందు విశ్వసించిన విశ్వాసులందరికీ, ఇప్పటి వారు, ఇక రానున్న వారు, ముందు విశ్వసించిన వారికి సహోదరులారా అని ప్రేమతో అంటున్నాడు. ఏ యోగ్యత అయినా, మెప్పు అయినా ఉండిన ఎడలా. ఏంటి యోగ్యత? ఏంటి మెప్పు? చెప్పండి. మనం పొందుకున్న యోగ్యత ఏంటి? మనం పొందుకున్న మెప్పు ఏమిటి? ఇప్పుడే విన్నారు మీరు వాక్యం, ముందే మాటలు విన్నారు. ఏమి యోగ్యత ఉంది మనకు? ఏ యోగ్యత? ఏ మెప్పు? యోగ్యత అంటే కొంచెము ఘనత. డిగ్రీలు పెడతారు, మన పేరు పక్కన ఏముంటుంది? డిగ్రీ ఉంటుంది. హల్లెలూయా. ఒక పనికి ఏముంటుంది? మెప్పు ఉంటుంది. అయితే మనం సంపాదించుకున్న యోగ్యత ఏంటి? ఇప్పుడే అనుకున్నాం, మనము దేవుని పిల్లలము. యోగ్యత ఏంటి మనకు? ఆమేన్. ఆయన పిల్లలము. యోగ్యత అది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఎమ్మెల్యే కొడుకో, పెద్ద కలెక్టర్ గారి కొడుకో, మంచి ఉన్నతమైన డబ్బున్న వ్యక్తి కొడుకో ఏమని చెప్పుకుంటాడు? ఫలానా ఎమ్మెల్యే కొడుకుని, ఫలానా అధికారి కొడుకుని, ఫలానా ధనవంతుని కొడుకుని. ఆమేన్. హల్లెలూయా. అది మెప్పు వాళ్ళకి.
స్థానంలో ఉన్నా లేకపోయినా తండ్రిని బట్టి మెప్పును కలిగి ఉంటాడు. వారి యోగ్యతను చెప్పుకుంటూ ఉంటాడు. మా తండ్రి ఈ స్థానంలో ఉన్నాడు. అయితే ఇప్పుడు నీ తండ్రి, పరలోకపు తండ్రిని నువ్వు సంపాదించుకున్నావు, యేసును సంపాదించుకున్నావు. అదే నీకు ఇక్కడ మెప్పు. హల్లెలూయా. యోగ్యత ఏంటి? అదే నీకు స్తోత్రాలు. మెప్పు ఏమిటనగా పరిశుద్ధులము. హల్లెలూయా. మన యొక్క ఘనత ఏమిటి? మెప్పు ఏమిటనగా పరిశుద్ధులము, దేవుని కుమారులము, రాజుల యాజక సమూహము, నిష్కలంకమైన సంఘము, దేవుడు ఏర్పరచుకున్న జనము, నిబంధన ప్రజలము. ఓ చాలా లిస్ట్ ఉంది. ఇదంతా నీ మెప్పు, నీ యోగ్యత. కాబట్టి ఇంత మెప్పు, ఇంత ఘనత, ఇంత యోగ్యత కలిగిన మనము ఎలా ఉండాలంట? ఏమంటే అని చూడకూడదు, ఏమంటే అవి ఆశించకూడదు, ఏమంటే అవి పట్టుకోకూడదు. ఆమేన్. చూడండి, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. ఆమేన్. రేంజ్ని బట్టి వారి అధికారం ఉంటుంది, రేంజ్ని బట్టి వారి ఫుడ్ ఉంటుంది, రేంజ్ని బట్టి వారి సహవాసం ఉంటుంది, రేంజ్ని బట్టి వారి కూర్చునేది ఉంటుంది, వారికి కలిగిన హోదాను బట్టి వారి యొక్క తీరంతా కూడా లోకంలో కనపడుతుంది. ఆమేన్. ఇప్పుడు మనము ఇంత గొప్ప ఆధిక్యత, ఇంత గొప్ప మెప్పు కలిగి ఏమంటే అవి పిచ్చి పిచ్చి కార్యాలు చేస్తే నిన్నేమంటారు? విశ్వాస అంటాడా? చెప్పాలా? లోకములో నిన్ను ఒక ఘనతగా చూస్తారా? మెప్పుగా చూస్తారా? అయ్యో, ఇంత యోగ్యత, ఇంత అధికారము దేవుని పిల్లలు, కానీ మీరు చేసేది నీచమైన పనులు, నీచమైన ఆలోచనలు, నీచమైన మార్గాలు. వీరి బ్రతుకు అంటారు. అవునా కాదా? చెప్పాలి. అంత యోగ్యత కలిగిన మనము మన ప్రవర్తనలో ఎలా ఉండాలంట? మనము అనుభవించేవి, పొందుకునేవి, చూసేవి ప్రతి దాంట్లో కూడా మనం కదలికలలో ఏముండాలా? జ్ఞానముతో మనం నడుచుకోవాలా. ఏవి సత్యమైనవో తెలుసుకోవాలా, ఏవి న్యాయమైనవో చూడాలా, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఖ్యాతి గలవో వాటి మీద ఏముంచాలంటమ్మా? ధ్యానం ఉంచుకోవాలంటే మనస్సు నిలుపుకోవాలి. వేరే వాటి మీదకి మన మనస్సు వెళ్ళకూడదు. ఆ తర్వాత చదవండి. మరియు మీరు నా వలన ఏది నేర్చుకుని అంగీకరించుతారో, నా ఎదురున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితరో అట్టి వాటిని చేయుడి. ఆమేన్. పౌలు గారు అందుకే ఏమన్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, నన్ను పోలి మీరు నడుచుకున్నారు. నా యందు మీరు ఏం విన్నారు, ఏ బోధ విన్నారు, ఏది తెలుసుకున్నారు, ఏ సత్యమును అనుభవిస్తున్నారు, దాన్ని మాత్రమే మీరు తెలుసుకొని జాగ్రత్త కలిగి నడవండి. నా యందు చూసిన వాటిని, నా యందు అనుభవించిన వాటిని మాత్రమే మీరు చూసి లోకంలో నడవండి. ఆమేన్. ఇప్పుడు మనము కూడా క్రీస్తును పోలి నడవాలి, క్రీస్తును చూస్తూ నడవాలి. క్రీస్తునందు ఏమి విశ్వసించావు, ఏమి అంగీకరించావు, ఆయన వాక్యము నీకు ప్రతిదినము ఏమి కదలిక తెస్తుందో, ఎలాంటి మార్పులు తెస్తుందో వాటి మాత్రమే దృష్టి ఉంచుకొని వాక్యానుసారముగా క్రీస్తును పోలి మనం కూడా నడవాలి. ఎందుకని? ఆయన జీవము మనలో ఉంది. నూతన జీవాన్ని మనం పొందుకున్నాం, ఆయన బిడ్డలమయ్యాం. కాబట్టి ఆయన బిడ్డలకు తగినట్లుగా, క్రీస్తునకు తగినట్టుగా మనం ఈ లోకంలో నడవాలి. వాటిని ధ్యానం ఉంచుకోవాలి, వాటి మీద మాత్రమే మనస్సు ఉంచుకోవాలి. మన మనస్సు ప్రక్కదారి మళ్ళీ అయిపోయిందంటే ఏమవుతుంది? భ్రష్టులం అయిపోతాం, దేవునికి దూరం అయిపోతాం, తిరుగుబాటు చేసిన జనమైపోతాం. కాబట్టి ఏం చేయాలమ్మా? ఆయన బిడ్డలమన్న మెప్పు ఉంది, యోగ్యత ఉంది కనుక యోగ్యతకు తగిన రీతిగా, మెప్పుకు తగిన రీతిగా మనం ఈ లోకంలో బ్రతకాలి. ఇది దేవుడు నేర్పించినటువంటి బోధ. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి మనము క్రీస్తులో ఎన్నో దీవెనలు మనం పొందుకుంటున్నాం. ఆమేన్. దేవుడు మనకి ఇచ్చిన దీవెనలు గమనిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడు
ఆశీర్వదించబడిన దాన్ని, నేను దీవించబడిన దాన్ని భూమి మీద నా దేవుడు ఆల్రెడీ నన్ను బ్లెస్ చేశాడన్న వారు చేయొద్దండి. ఆమేన్, హల్లెలూయా. అయితే బ్లెస్ చేశాడన్నప్పుడు మనం ఎందుకు మరలా నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను దీవించు ప్రభువా, నన్ను గొప్ప చేయి ప్రభువా, ఎందుకు ఈ ప్రార్థన చెప్పండి. దేవుడు మనం ఎప్పుడైతే నూతన మారు మనసు పొంది ఉన్నామో పరలోక సంబంధంగా ఆత్మ సంబంధమైన దీవెన అనుభవిస్తూ ఉన్నాము. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము అనగా పరలోక సంబంధమైన ఆశీర్వాదం. అందుకే నేను ఒక మాట అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను వారం కూడికల్లో కూడా. మనము ప్రార్థించే ప్రతి సమయమున మనం ఏం చూడాలి? దేవుని యొక్క సింహాసనాన్ని చూడాలి. నేను ప్రార్థన చేసే ప్రతి సమయం కూడా మోకరిస్తే దేవుని సింహాసనము, మామూలుగా కూర్చుని చేతులు జోడిస్తే ఆయన పాదాలు చూస్తాను. అంటే నీ పాదాల దగ్గరికి వచ్చినాను ప్రభా అనుకుంటాను. మోకరించినప్పుడు ఆయన సింహాసనాన్ని చూస్తాను. ఎందుకు చూడాలా? ప్రార్థనలో ఆయన సింహాసనము ఎందుకు చూడాలండి? మన ప్రార్థన ఆయన సింహాసనం దగ్గరికి చేరుతుంది. ఆయన అధికారము కలిగిన వాడు, శ్రీమంతుడు, ఐశ్వర్యవంతుడు, ప్రతి ఆశీర్వాదములు పరలోకము నుండి మనకు దయచేయగలిగిన రారోజు మన విన్నపాలు ఆ రాజు దగ్గరికి పంపిస్తున్నాం. ఇప్పుడు మనము కూడా కొన్ని అర్జీలు పంపిస్తాం. కలెక్టర్ దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి, అలాగే ఎవరి దగ్గరికి, ముఖ్యమంత్రి దగ్గరికి పంపిస్తాం. దేనికి పంపిస్తాము? పైన లెటర్లో కానీ కింద కానీ వారి అధికారాన్ని మెన్షన్ చేస్తూ మన అవసరాలను తెలియజేస్తాం. వారి అధికారం మెన్షన్ చేయబడుతుంది. చివరిలో మన విన్నపాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉంటాం. ఎందుకని? ఇప్పుడు మనము ఆ రోజుకి విన్నపాలు చేస్తున్నాం. ఆయన ఎక్కడున్నాడు? పరలోకపు సింహాసనం మీద కూర్చున్నాడని అక్కడ నుంచి ఆజ్ఞ బయలుదేరి నీ అవసరాలు తీరుస్తాడు అన్నదానికి ఆయన సింహాసనం వైపు చూడాలి. ప్రార్థనలో పట్టు ఉన్నప్పుడు ఖచ్చితంగా పరలోకపు రాజునంత నుండి ప్రతి అవసరత తీర్చబడతారు. కాగా క్రీస్తు యేసునందు మీ అవసరం ఆయన ఐశ్వర్యము చొప్పున తీర్చబడను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం పొందుకున్న ఆశీర్వాదం ఏమిటి? పరలోక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. ఇప్పుడు మనం అనుభవించేదంతా కూడా ఎవరి ద్వారా అనుభవిస్తున్నాము? దేవుని ద్వారానే అనుభవిస్తున్నాం. మనం పొందుకున్న ప్రతిదీ కూడా ప్రభువు దయ వలనే అనుభవిస్తున్నాం. ఏమైతే పక్కాగా చెప్పగలను చెప్తున్నాం. నేను పొందుకున్న ప్రతి ఆశీర్వాదము దేవుడు నాకు ఇచ్చింది, పరలోక సంబంధముగా ఇచ్చింది. అందుకే నేను పలుమార్లు నా కుటుంబ విషయంలో, నా బిడ్డలకు కానీ, నా భర్తకు కానీ, ఉద్యోగాలలో, అవసరాలలో, ప్రతి అవసరత కూడా మెట్టుకు పైకి ఎక్కాలన్నా ప్రతి పనిలో కూడా మన దేవుడు మనకు ఇవ్వగలిగిన దేవుడు. ఆమేన్. మనుషుల వైపు మనం చూడకూడదు. ఎవరి వైపు చూడాలా? మనల్ని ఆశీర్వదించి ఏర్పరచుకున్న పరలోక సంబంధంగా, ఆత్మీయంగా, మనకు ఆధ్యాత్మికంగా ఆ వరాలను, ఆ దీవెనను ఇచ్చిన, ఆశీర్వదించిన దేవుని వైపు మాత్రమే మన దృష్టి ఉంచాలా. మన విన్నపాలు చేయాలా. ఆయన మీదనే ఆధారపడాలా. ఆయన నామమునకే అప్పగించాలా. ఆయన సహాయమునే కోరుకోవాలా. ఆయన వలననే వృద్ధి, ఆయన వలననే క్షేమము. అందుకే
కాదు, ఆయన దీవించే దేవుడు. కాబట్టి మన ఆశీర్వాదం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. పరలోక సంబంధముగా దేవుడు ఆల్రెడీ ఆశీర్వాదం నీకు ఇచ్చాడు. ఆమేన్. కాబట్టి ప్రతి అవసరత కోసం మనం ఎక్కడ చూడాలా? ఆ సింహాసనం వైపు, ఆ రాజు వైపు చూడాలా. ఆయన దగ్గర విన్నపం చేసుకోవాలా. నాకు ఆ రాజు దగ్గర పెట్టేస్తున్నా లిస్టు, నా రాజు పంపించేస్తాడు. ఆమేన్. దేవునికి స్తుతి కలుగును గాక. కనుక చూద్దాము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17-19 వచనాలు చూద్దాం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. 17-19. సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతున్నాడు. భూ సంబంధమైన వాటి యందే మనస్సు నుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొని దారిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము కలిగిన దానిగా మార్చును. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోనండి. అనేకులు సిలువకు వ్యతిరేకముగా, అంటే భూ సంబంధముగా వారు నిలవబడి నడుస్తున్నారు. వారి అంతం ఏమిటంట? నాశనమే వారి అంతము. అంటే సిలువకు వ్యతిరేకమనగా క్రీస్తునకు విరుద్ధముగా, క్రీస్తునకు శత్రువుగా ఉండడం వల్ల చివరి జీవితము నీ అంతం ఏమిటనగా నాశనము. నాశనము అంతేకాకుండా వారు ఏమవుతారంట? సిగ్గు కలుగు వాటి కోసమే వారు ఆశపడుతున్నారు. అంటే చూడండి, వాటిని బట్టి అతిశయ పడుతున్నారు. ఈ ప్రస్తుత కాలమందు ఈ భూమి అందున్న వాటిని బట్టి అతిశయపడేవానికి రేపేమిస్తుందంట? సిగ్గు విషయం. ఈ భూ సంబంధమైన వాటిని పట్టుకుంటూ ఆతృత పడి వీటి కోసం ప్రయాసపడే వాడికి లాస్ట్ ఏమొస్తుంది? నాశనము వస్తుంది. కాబట్టి ప్రియ సంగమా, భూ సంబంధమైన వాటి మీద నువ్వు మనస్సు పెట్టుకోవద్దు. నువ్వు పర సంబంధముగా ఏర్పరచబడ్డావు. పరలోకము నుండి దేవుడు నిన్ను ఆల్రెడీ ఆశీర్వాదకరంగా మార్చేశాడు, నిన్ను ఆశీర్వదించాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు నూతన జీవాన్ని పొందుకున్నావు, నూతన ఆశీర్వాదములతో నడుస్తున్నావు, నూతన నడకలో ఉన్నావు. కాబట్టి లోక సంబంధమైన వాటిని వెతికితే ఏమవుతుందంట? చివరికి నాశనమవుతావు, సిగ్గుపడవలసి వస్తుంది. కాబట్టి లోకములను సహించుకో, క్రీస్తు కొరకు బ్రతకడానికి ఇష్టపడు. చివరికి ఈ దీన శరీరం ఏమవుతుందంట? మహిమ కలిగిన శరీరముగా తమ రూపములోనికి, సమరూపములోనికి, అనగా క్రీస్తు యొక్క సమరూపములోనికి, అంటే ఆయన మనస్సులోనికి, ఆయన పవిత్రతలోనికి, ఆయన నడిచిన అడుగు జాడల్లోనికి క్రీస్తు నిన్ను తప్పకుండా నడిపించగలడు. అలాంటి పవిత్రతను, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అనగా ఏమనుకుంటాం మనము? పరలోకము నుంచి నా బిడ్డలకు ఆయన సంతానం ఇస్తాడు, వివాహం చేస్తాడు, ఇంకా ఏమిస్తాడు? ఉద్యోగాలను ఇస్తాడు. ఇట్లాగా ఆలోచన చేయడం కాదు. పరలోక సంబంధమైన ఆశీర్వాదం అనగా ఈ దీన శరీరం ఉంది. ఈ లోకములు ఈ శరీరాన్ని ధరించావు. అయితే ప్రభు యొక్క కృప మహిమ గల శరీరం. రేపు ఈ దీన శరీరంతో మనం లేపబడలేము, పరలోకము చేరలేము, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోలేము. ఈ శరీరం ఏం కావాలా? మహిమ గల శరీరముగా మార్చబడాలి. క్రీస్తు రూపంలోనికి, సమరూపంలోనికి ఆయన కూడా మహిమ కలిగిన శరీరం. అందుకే భక్తలేని మరియా సమాధి దగ్గర యేసును ముట్టబోతే ఏమన్నాడు? నేను ఇంకా పరలోకంలోనికి ఎక్కి వెళ్ళలేదు. అంటే యేసు ప్రభు వారు మహిమను ధరించుకున్నాడు లేపబడిన తర్వాత. మనం కూడా రేపు క్రీస్తు ప్రత్యక్షతలో లేపబడాలంటే మహిమ కలిగిన శరీరము కావాలి. ఈ మహిమ కలిగిన శరీరం రావాలంటే భూమి మీద ఉన్న వాటిని పొందుకుంటే భ్రష్టులం అవుతాం, సిగ్గుకరంగా జీవిస్తాము, నాశనము లాస్ట్
లాస్ట్ కి అంతమవుతుంది. కాబట్టి జాగ్రత్త. ఇంకా మనం గమనిస్తే మత్తయి రాసిన పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలలో ఏముందండి? ఈ లోకమంతా ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవము, ధర్మము. ఆమేన్. అందుకే తులసి 3:3లోనికి మనం వెళితే మన జీవము క్రీస్తులో ఎట్లా ఉందంట? దాచబడి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. 4వ వచనం చదవండి. తులసి 3:4 చదవండి. తులసి 3:4. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్ష పరచబడును. ఆమేన్. మన జీవం క్రీస్తులో దాచబడింది. మనకు జీవమై ఉన్న యేసు ప్రత్యక్షమవుతాడు. ఎప్పుడు ప్రత్యక్షమవుతాడు? చాలా సార్లు చెప్పాడు. ఎప్పుడు ప్రత్యక్షమవుతాడు యేసయ్య? మధ్య ఆకాశంలోనికి ఆయన వస్తాడు. ఆమేన్. ఆ బూర శబ్దము వినబడిన వారే ఉండరు. అప్పటికి సమాధి చేయబడిన వారు, బ్రతికి ఉన్నవారు, జీవముతో మహిమ కలిగిన శరీరముతో లేపబడి మధ్య ఆకాశంలోనికి మనము ప్రభువును ఎదుర్కొంటాము. ఆమేన్. ఆయన మహిమతో మన జీవమును తీసుకుని ఎక్కడికి వస్తాడు? మధ్య ఆకాశంలోనికి. ఆ ప్రత్యక్షతలో మనము కూడా నిలవబడతాము. ఆమేన్. హల్లెలూయా. అంటే ఈ జీవము ఎక్కడ దాచబడింది? క్రీస్తులో దాచబడింది. ఈ దాచబడిన జీవము శత్రువుకు తెలియదు. ఆ మార్గము పోలేడు శత్రువు. ఆ జీవాన్ని కనుగొనలేడు. హల్లెలూయా. దాన్ని పట్టుకోలేడు. ఆమేన్. అందుకే ప్రభువు వారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో అంటాడు కదా, నా యొక్క గొర్రెలు నా చేతిలో ఉన్నాయి, వాటిని ఎవడను దొంగిలించలేడు, అపహరించలేడు. ఆమేన్. అంటే విశ్వాసుల జీవము దేవుని చేతిలో దాచబడింది. ఆమేన్. హల్లెలూయా. దాన్ని దొంగిలించడానికి శత్రువుకు కాదు. భూమి మీద ఉన్నప్పుడు నిన్ను ఎన్నో శ్రమలు, పరీక్షలు వీటికి గురి చేస్తాడు కానీ మాత్రము దేవుని చేతిలో ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఇంకా మనం గమనిస్తే చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9-10 వచనాలు త్వరగా. రోమా పత్రిక. మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల ఏమున్నదంట? శరీరము ఏమైనది? మృతమైంది. పాపం విషయమై మృతమైంది. ఇప్పుడు మనము క్రీస్తులో ఉన్నవారం కాబట్టి మన ఆత్మ నీతి విషయమై జీవిస్తూ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనలో ఏముండాలా? నీతి ఉండాలా. నీతి ఉండాలా. ఒకప్పుడు పాపం ఉన్నది. పాపమును దేవుడు చంపివేస్తాడు. హల్లెలూయా. పాపము మృతమైపోయింది. ఇప్పుడు నీతి మనలో నివసిస్తుంది. నీతి కొరకు మనము జీవిస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి నీతిమంతులైన వారే ఎక్కడుంటారు? పరలోకములో ఉంటారు. ఆమేన్. ఆయన కుడి పార్శ్వమున ఉంటారు. హల్లెలూయా. వారే దేవుని చేత ఆశీర్వదించబడిన వారు. భూమికి పునాదులు వేయక మునిపే, పరలోకము స్థాపింపబడక మునిపే దేవుని చేత ఏర్పరచబడిన వారులారా రండి, ఈ రాజ్యమును స్వతంత్రించుకోనండి అని ఎవరికి చెప్తున్నాడు? గొర్రెలకు చెప్తున్నాడు. గొర్రెలు, మేకలు. మేకలు ఎవరండి? దేవుని నమ్మని బిడ్డలు, పాపులు, అవిశ్వాసులు. వారు నిత్య నరకానికి. గొర్రెలైన వారు, విశ్వాసులైన వారు నిత్య జీవంలోనికి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటున్నారు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. కాబట్టి ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్ష పరచబడుదురు. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకా మనం చూద్దాం ఆయన మహిమ యొక్క ప్రత్యక్షత. తిమోథెయుకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం.
చెప్పాలా? ఆత్మ దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోవడము. నీతి రావాలంటే ఏం చేయాలా? దైవభక్తిని సాధకం చేసుకోవాలా. ప్రతి దినము నీతిని 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 నింపుకోవాలా, పరిశుద్ధతను నింపుకోవాలా. ఇప్పుడున్న జీవము రానున్న ఆ జీవము కూడా ప్రయోజనకరమై ఉన్నది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈ లోక సంబంధమైనవి నశించిపోతాయి, ఒకనాటికి అవి నీకు మేలుకరంగా ఉండవు. కానీ ఈ జీవము రానున్న కాలమందు కూడా నీకు ప్రయోజనకరమై ఉన్నది. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకా మనం చూస్తే తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూద్దామండి. తీతు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతికించుండవలెనని మనకు బోధించుచున్నది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం ఏమనుకున్నాం? ఆ జీవం ఎప్పుడు వస్తుంది? మన జీవం దాచబడింది క్రీస్తు యొక్క ప్రత్యక్షత అనగా రాకడ, మధ్యాకాశములైన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయనతో కూడా కలుసుకుంటాము. దేవునికి స్తోత్రాలు. అయితే ఈ ప్రత్యక్షత కొరకు ఏం చేయాలి? మనం ఈ లోకంలో క్రీస్తుని అంగీకరించిన వారము ఏం చేయాలా? ఎదురు చూస్తూ ఉండాలి. అయ్యా ఎప్పుడైనా నీ రాకడా, తండ్రి నువ్వు ఎప్పుడు వస్తావు? నేను మెలకోగలిగి ఎలా ఉండాలంట? స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో మనం ఈ లోకంలో నడవాలా. ఆమె లోకంలో ఉన్నాము కానీ భూ సంబంధమైన వాటిని వెతక్క మన జీవితాలను ఏం చేసుకోవాలా? పవిత్రపరచుకోవాలా. స్వస్థ బుద్ధి అంటే ఏంటి? మంచి బుద్ధి. స్వస్థ బుద్ధి అంటే పవిత్రత, పరిశుద్ధత, అలాగే నీతి భక్తి కలిగి నడవాలా. ఆమేన్. హల్లెలూయా. ఇంకా చూద్దాము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ఆమేన్. క్రీస్తు యొక్క ప్రత్యక్షత అంటే కాపరి, మనము గొర్రెలమి. ఆమేన్. ఆ కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఈ గొర్రెలకి ఏమి ఇస్తాడంట? మహిమ కిరీటం ఇస్తాడు. అందుకే తిమోతి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఏమంటాడు? నా విశ్వాసమును కాపాడుకుంటుని, ఇదిగో నేను వెళ్తున్నాను, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉంది. నాకే కాదు, నన్ను వెంబడించి విశ్వసించిన క్రీస్తుని బట్టి అతిశయిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ ప్రత్యక్షతలో, ఏ ప్రత్యక్షతలో? క్రీస్తు రాకడలో వారికి కూడా నీతి కిరీటము ఉంచబడి ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు సంఘము ప్రత్యక్షతను చూస్తుంది. ఎప్పుడు చూస్తుంది? జీవముతో లేపబడితేనే, నూతన జీవం నీకు వస్తేనే. హల్లెలూయా. నువ్వు నూతన మారు మనస్సు, క్రొత్త జన్మ, నిత్య జీవాన్ని ఈ లోకములో అనుభవించాలా. ఈ లోకము అనుభవించిందే, పరలోకము రాదు. అందుకే పరలోకం ఎక్కడుంది? మన మధ్యలోనే ఉంది. పరలోకము మనతో ఉంది, మనలో ఉంది. ఇప్పుడు నేనున్నాను, ఆత్మ సంబంధంగా జీవించాలా. నాలో ఏముండాలా? పరలోకం ఉండాలా. పరలోకంలో ఏముంది? పరిశుద్ధత ఉంది. పరలోకంలో న్యాయం ఉంది. పరలోకంలో పవిత్రత ఉంది. పరలోకంలో అసూయ లేదు, ద్వేషము లేదు, కపటము లేదు. హల్లెలూయా. శాంతి సమాధానము. ఆమేన్. అంటే భూమి మీద నివసిస్తున్న క్రైస్తవుల్లో క్రీస్తును నమ్మిన విశ్వాసులు ఏముండాలా? పరలోకము ఉండాలి. నిత్య జీవాన్ని మనం ఇక్కడ అనుభవిస్తూ ఉండాలి. ఆ నిత్య జీవమును ద్వారా ఏమిస్తాడు మనకు దేవుడు? నీతి కిరీటం, మహిమ కిరీటం, వాడబారని కిరీటము, అక్షయ కిరీటము. హల్లెలూయా. ఈ దీన శరీరాలకు మహిమ కలిగిన శరీరము. హల్లెలూయా. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మనకు కూడా ఆ మహిమ, ఆ ప్రత్యక్షత, ఆ కిరీటములు, ఆ మెప్పు, ఆ ఘనత. మెట్టుకు సహోదరులారా, మీకు మెప్పు ఉంది, మీకు ఘనత ఉంది. ఏంటా మెప్పు? మీ కొరకు నీతి కిరీటము, మీ కొరకు మహిమ కిరీటము, మీ కొరకు అక్షయ కిరీటము, ఇదిగో మీ కొరకు ఇంకా జీవ కిరీటము. ఇది మీ మెప్పు,
కాబట్టి వాటి వైపు మనము చూడాలి. ఈ లోకపు ఆస్తి కూడా వెళ్ళిపోవచ్చు, అంతస్తులు వెళ్ళిపోవచ్చు, పలుకుబడులు వెళ్ళిపోవచ్చు. నువ్వు వెళ్తూ ఏమి తీసుకొని వెళ్ళలేవు. నీతో ఏది రాదు, చిల్లి గవ్వ కూడా రాదు. చచ్చిపోయినప్పుడు ఏం చేస్తారు? ముక్కు పుడక అంతా ఉంటే ఏం చేస్తారు? పట్టణ కర్ర పెట్టి ఆ ముక్కు పుడకను కూడా తీసేస్తారు. హల్లెలూయా. బ్రతుకున్నప్పుడు ఏమైనా మాటలు మాట్లాడతారు, కానీ చనిపోయినప్పుడు సరిగా సమాధి చేయలేని వారు కూడా ఉన్నారు. కాబట్టి మనం ఎంత సంపాదించినా వృధా చేతులతో వెళ్ళిపోవలసిన వారమే. ఆమేన్. విశ్వాసులు పర సంబంధమైన ఆశీర్వాదములు మనకు ఉన్నవి, దీవించబడి ఉన్నాము. మనము పరమందున్న వారిని. అందుకే పౌలు గారు ఖచ్చితంగా మన పౌర స్థితి ఎక్కడుందంట? పరలోకమందు ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. మన పౌర హక్కు ఎక్కడుంది? పరలోకమందు ఉంది. భూ సంబంధంగా నీకు హక్కులు ఉన్నాయి, పౌర హక్కులు ఉన్నాయి. కాబట్టి ఓటేస్తున్నావు, వాదిస్తున్నావు, పొందుకోవాలని ఆశపడుతున్నావు. కానీ మన యొక్క చావు తర్వాత ఆ ముందుకునే నిత్య జీవమును పరలోకం యొక్క పౌర హక్కు మనకు వస్తుంది. శ్రేష్టమైన భాగము, శ్రేష్టమైన పాలు మన కొరకు దేవుడు అక్కడ సిద్ధపరిచి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా చివరిగా చూద్దాము. మత్తయి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 28-32 వచనాలు. కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమవునప్పుడు ఆయన రాకడ యందు ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండనట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ఆమేన్. హల్లెలూయా. చిన్నపిల్లలు ఎవరండి? సంఘము. సహోదరులు ఎవరండి? సంఘము. నా పిల్లలారా, చిన్న పిల్లలారా, ఆత్మ సంబంధంగా ఎదగండి, అభివృద్ధి పొందండి. ఇదిగో ప్రభు ప్రత్యక్షమవుతాడు. ఆయన ప్రత్యక్షతలో ఆయన ఎదుట ఎవరు నిలవాలా? బయట వాళ్ళు నిలుస్తారా? లోకస్తులు నిలుస్తారా? ఎవరు నిలవాలా? సంఘముగా ఆరాధిస్తున్నా నీవు నేను, మనమందరం ఎక్కడ నిలవాలా? ఆయన ప్రత్యక్షతలో, ఆయన మహిమ ఎదుట సిగ్గుపడక, తల వంచుకోకుండా ఆయన ఎదుట ధైర్యముగా నిలవబడాలి. ఎందుకని? బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా, కొంచెంలో నమ్మకం కొన్నావు, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకున్నావు, శ్రమల పోరాటంలో ఓడిపోలేదు, సిగ్గుపడలేదు, భూమి మీద ఎన్ని అవమానములు నిందలు కలిగిన నా నామాన్ని విడిచిపెట్టలేదు. కలిగిన దాన్ని గట్టిగా విశ్వసించి లోకంలో నీవు జయముతో ముందుకు సాగావు. కాబట్టి ధైర్యంగా నిలుస్తావు. ఎవరు తల వంచుకుంటారు, ఎవరు సిగ్గుపడతారంటే తప్పు చేసిన వారు సిగ్గుపడతారు, తప్పు చేసిన వారు తల వంచుకుంటారు, తప్పు చేయని వారు ధైర్యముగా ఆయన కృపాసనం దగ్గరికి వచ్చేస్తారు. ఆయన సింహాసనం దగ్గరికి ఆయన ఎదుట నిలబడతారు. కాబట్టి ధైర్యం కలిగి ఉండనట్లు మీరు ఆయన యందు ఏం చేయాలట? నిలిచి ఉండుడి. హల్లెలూయా. ఇప్పుడు సంఘం ఏం చేయాలి? చివరికి ఏం చేయాలి? మనము ఆయన యందు నిలవాలి. ఆమేన్. ఇక్కడ ఆయన యందు నిలిస్తే అక్కడ పరలోకంలో ఆయన ఎదుట నిలబడతావు. ఇక్కడ నిలబడకపోతే అక్కడ నిలబడే ఛాన్స్ లేదు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి భూమి మీద ప్రభువుతో మనము నడవడానికి, నిలిచి ఉండడానికి ఇష్టపడాలి. ఈ లోకంలో ఎన్ని ఆటపోటలు కలిగిన, ఎన్ని సమస్యలు కలిగిన, ఎంత చింత భారము కలిగిన విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించు. యేసు వైపు చూస్తూ మన ఎదుగుతున్న పరిగు పందెములో మనము ఓపికతో ముందుకు పరిగెత్తాలా. లాస్ట్కి విజయము పొందుకోవాలా, బహుమతులు పొందుకోవాలా, ఘనతలో నిలవబడాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మన జీవము క్రీస్తులో ఉన్నది. ఆయన పరలోకమందు సింహాసనాసనాడు, ఆయన దగ్గర దాచబడి ఉంది. ఆ జీవము మరలా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆ జీవము మనలోనికి వచ్చి మనము మహిమ కలిగిన
సంగముగా మహిమ కలిగిన శరీరముతో ఎత్తబడి ఆత్మయందు ఆయనలో ఏకమైపోతాము. హల్లెలూయా. మహిమ కలిగిన స్వరూపంలోనికి మార్చబడి ఆత్మ సంబంధముగా ప్రభువులో మనం ఐక్యమవుతాం. ఆయన ప్రత్యక్షతలు, ఆయన సింహాసనం ఎదుట, ఆయన రాజ్య సంబంధముగా భయపడక ధైర్యముగా ఆయన ఎదుట నిలవబడాలంటే ఇక్కడ నువ్వు భూ సంబంధమైన వాటిని వెతకొద్దు, వాటిని పట్టుకోవద్దు. క్రీస్తులో నిలువు, ఖచ్చితమైన అభిప్రాయంతో ఉండు. ప్రభు రాకడ కొరకు ఎదురు చూడు. అయ్యా ఎప్పుడు వస్తావు? నేను రెడీగా ఉన్నాను. నేను నీతో వెడలి రావడానికి ఇష్టపడుతున్నాను. నాలో ఇంకా ఆయాస్కరమైన మార్గాలను విడవాలా, ఇంకా అపరిశుద్ధత విడిచిపెట్టాలా. ఇదిగో నేను ఈ లోకముందున్నప్పుడే ఒక స్థిరమైన విశ్వాసంతో నేను నిత్య జీవాన్ని పొందుకున్నాను. పరలోక రాజ్యం నాది, నేను స్వతంత్రించుకుంటానన్న ధైర్యం మనలోనికి రావాలా. ఆ కెపాసిటీని మనం నింపుకోవాలా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడి వాక్యమును దీవించునుగాక. తల నుంచి ప్రార్థన చేస్తుందా. మహిమ కలిగిన దేవా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, ఆయన నీ మహిమను బట్టి ప్రార్థిస్తున్నా. మధ్యాహ్న కాల సమయంలో మాతో మాట్లాడిన గొప్ప తండ్రి పహరా ఆయన మేము పరి సంబంధమైన ఆశీర్వాదములతో దీవించబడి ఉన్నాం ప్రభు. తుచ్చమైన ఈ బ్రతుకులో ఆయన అయా నీచమైన వాటిని వెతికి సిగ్గును నాశనమును తెచ్చుకొనక ధైర్యముగా నీ కృప ఎదుట నిలవగలిగి నీ ప్రత్యక్షతలో వాడవారిని కిరీటం పొందుకునే కృప మాకు ఆత్మలో తీవ్రత కలిగి నెలకోగలిగి సిద్ధపాటు కలిగి నీ రాజ్యం కొరకు ఎప్పటికప్పుడు బ్రహ్మ మేము సిద్ధపరుచుకునే కృప మాలో దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ నిత్యమైన కృప, నీ నిత్యమైన ఆశీర్వాదం, నీ నిత్యమైన సిద్ధపాటు అయా సంఘం అంతటికీ కలుగు చేయమని. ఇంకా ఎవరైనా సిద్ధపడకపోయినా, ఎవరైనా మారు మనసు అనుభవంలో నూతన జీవంలో ప్రవేశించక ఈ లోకమును వెతుకుతున్నారు, అట్టి వారి హృదయం మార్చబడుగా, వారికి నూతన జీవం మీరు ప్రసాదించుదురుగా, ఈ రాజ్యంలో నిత్యత్వం మీరు సిద్ధపరచుదురుగా. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలో మీ కార్యం ఫలింపచేయండి. ఎందరి దగ్గర మీ వాక్యం వెళ్ళను వారిలో మీ కార్యం ఫలించుడుగా, వారిలో నూతన జీవం కలుగునుగాక, మారు మనస్సు కలుగునుగాక, పశ్చాత్తాపము కలుగునుగాక. భూమి మీద ఉన్న వాటిని విడిచి పరలోకం వైపు దృష్టి సారించుదురుగాక. పరలోకమందున్న వాటి మీద మనస్సు నిలుపునట్లుగా మీ కృప, మీ సత్యం ప్రతి ఒక్కరి మీద నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.